ఎలా చేసుకుందాం. ముఖ్యంగా ప్రతి వార్డు సభ్యుడు మీకు సహకారం అందిస్తాడు. ఉప సర్పంచ్ గారు సార్ మంచి యంగ్ లీడర్స్ వచ్చారు. లీడర్స్ కూడా మొత్తం యంగ్ పిల్లలు వచ్చారు కాబట్టి ఆలోచన విధానం ఏంటంటే డెవలప్మెంట్ మీద పెడదాం. డెవలప్మెంట్ విషయంలో కొంచెం కఠినంగా ఉంటానే మీకు కూడా చెప్తున్నా. ఇప్పుడు యాదవ సంఘం కాడ పక్కకు పెడితే రోడ్డు మీద కూడా కొంచెం కఠినతరమైన నిర్ణయాలు ఏంది. మనం ఒక ఆలోచన విధానం ఎట్లుండాలంటే భవిష్యత్ తరాల కోసం మనం చేసే పని. ఇవాళ ఒక్కరోజు కోసం నా స్వార్థం కోసమో నీ స్వార్థం కోసమో నేను ఎప్పుడు పని చేయలే 20 ఏళ్ళలో ఇప్పుడు చేయను. కొంచెం కఠిన నిర్ణయాలు కూడా ఉంటాయి. మీరు దాన్ని నేను ఈ సభా వేదిక ఇదే ఫస్ట్ వాడు చెప్తున్నా. ఇప్పుడు రోడ్డు మీద సంఘటన జరిగి మీకు కొంచెం నిన్నమ్మని చూసినట్టున్నారు. చూసినా కూడా వాళ్ళందరికీ వాళ్ళ మంచికే. ఇప్పుడు మనం ఒక రోడ్డు వెడల్పు చేయాలంటే కుక్కలకు నష్టం అయితే 100 మందికి లాభం అవుతుంది. కాబట్టి ఆ ప్రకారంగా పోతే యాదవ సంఘంలో సమస్యలు ఇంకా చాలా ఉన్నది. అప్పుడు ఆ రోజు మేము అనుకున్న ఎలక్షన్లలో సింపుల్గా మాట వించోని మాట ఐలు రాజు రాయమల్లు ఏమనుకున్నా సంఘం భవనం కట్టాలి. దీనికి ఒకటే విషయం, ఆ ఎలక్షన్ రోజు కడితే జాగ ఎట్లుంటే కడతా అంటే ఇళ్ళకెళ్ళి మీరు ఎంపీ చూడండి ఇదివారు రూపాయి కూడా నిధులు తీసుకోలేదు. ఇస్తాం అనుకున్న ఎంపీ రికార్డు కాలే, నేను పైసలు తీసుకోలేదు. సొంత బిల్డింగ్ కట్టిన రోజు. ఇవాళ కూడా మీకు మీరు ఏదన్నా సానుకూలంగా ఉండే సమస్యకు మా పాలకవర్గం ఎప్పుడు మీ ముందు ఉంటుంది. దానికి మీ సహకారం కావాలి. 5 ఏళ్ళు ఉండాలి, ఒక్క సంవత్సరం. ఇప్పుడు మనకేంది ఎమ్మెల్యే గారు మంచి అనుకూల కొండాలు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు అనుకూలంగా ఉన్నాడు. ఆయన దగ్గర కూడా పోయి మీరు ఒక లెటర్ ప్యాడ్ మీద తయారు చేసేయండి. దానికి ఏది ఉన్నా కూడా నా వంతు తీర్మానం ఓపెన్ తీర్మానం ఇచ్చేస్తాను.